నిజమే. ఒకవేళ ఆయనే రాకపోతే దేవుడు భూలోకానికి దిగి రాకపోతే ఈరోజు మనం బ్రతకడానికి అర్హత లేదు. చెప్తున్నా, నేనైనా కూర్చుని వింటున్న మీరైనా, దేవుడు మన జీవితాల్లో కలగజేసుకోకపోతే ఈ రోజు అనేదే మనకు లేదు. దేవుడు వచ్చిన ఆయన మన పాపాలన్నిటిని ఆయన మీద వేసుకున్నాడు. మనం చేసిన ప్రతి ఆలోచన కావచ్చు, క్రియ కావచ్చు, వ్యసనం కావచ్చు, ప్రతిదీ, తల్లిదండ్రులు కళ్ళు గప్పి చేసే ప్రతి క్రియను ఆయన మీద వేసుకున్నాడు. వేసుకున్న క్రియకి ఫలితం అనగా మన పాపాల యొక్క తీవ్రత, మన క్రియల యొక్క తీవ్రత ఎంత భయంకరమో మీకు అర్థం కావాలి అంటే, కలువరిగిరిలో వేలాడుతున్న ప్రభు యొక్క దేహాన్ని తేరి చూడు, అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, మన పాపాలు ఎంత బరువైనవో అర్థం కావాలి అంటే, ఆ కలువరిగిరిలో వేలాడుతున్న చిమ్మ చీకటిలో ఆకాశానికి భూమికి ఒక దేహం